ఏపీ సచివాలయానికి వెళ్తున్నారా? ఏదన్నా పని మీద మంత్రుల ఛాంబర్కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే అక్కడ కాఫీ ఆఫర్ చేస్తే మాత్రం వద్దని వచ్చేయండి. మర్యాద కోసం తాగి వెళ్లమన్నా అలవాటు లేదనో అర్జెంట్ పనుందనో చెప్పేసి వచ్చేయడం బెటర్. ఎందుకంటారా? దానికో లెక్కుందంతే. వినటానికి విచిత్రంగా ఉన్న నిజం. ఏపీ సచివాలయంలో అతిథులకు ఎదురవుతోంది ఈ అనుభవం. వివిధ పనుల మీద ప్రముఖులు, జిల్లాల నుంచి అధికారులు, నేతలు సచివాలయానికి వస్తుంటారు. తమ తమ పనుల మీద మంత్రులను, సెక్రటరీలను కలిసి వెళ్తుంటారు. ఇలా వచ్చిన వారిలో ఎమ్మెల్యేలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా ఉంటున్నారు. అంత దూరం నుంచి వచ్చిన వారికి కనీసం కాఫీ ఇవ్వకపోతే ఎలాగంటూ మంత్రులు వారికి మర్యాదలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం అయితే జరుగుతోంది కానీ మంత్రి గారి ఆర్డర్ ఇచ్చిన కాఫీ మాత్రం అతిథుల దాకా చేరటం లేదట. మధ్యలో ఎవరైనా తాగేశారా అనుకోవటానికి అసలు వస్తేగా మంత్రుల ఛాంబర్లలో ఈ సీన్ కామన్ అయిపోయిందట. దీంతో మంత్రి గారి కాఫీపై కథలు కథలుగా చెప్పుకుంటున్నారట. ఏపీ సెక్రటరియట్ లో 4 బ్లాకుల్లో మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. 5వ బ్లాక్ లో సీఎంది కాగా 6వ బ్లాక్ ని అసెంబ్లీకి కేటాయించారు. ఈ 4 బ్లాక్లలో మొత్తం 19 మంది మంత్రులకు ఛాంబర్లు, పేషీలు ఇచ్చారు. ఛాంబర్లైతే ఇచ్చారు కానీ మంత్రుల పేషీలకి మాత్రం సరిపడ్డ స్థలం ఇవ్వలేదు. అసలు మంత్రుల ఛాంబర్లకు, పేషీలకు ఎంత స్థలం కావాలనేది ఓ అంచనా లేకుండానే ఓ పనైపోయిందన్నట్లు కేటాయించారు. ముందు ససేమేరా అన్న మంత్రులు తర్వాత ఒత్తిడి రావడంతో తప్పదన్నట్లు ఛాంబర్లకి చేరుకున్నారు. అయితే ఏ ఒక్క మంత్రి కూడా ఛాంబర్ల విషయంలో, పేషీలకి కేటాయించిన స్థలం విషయంలో సంతృప్తిగా లేరు. కనీసం 4 కూర్చోడానికి కూడా సరిపోని ప్లేస్ ఇచ్చి అందులోనే సర్దుకోమన్నారు. చేసేది లేక మంత్రుల పేషీలన్నీ ఇరుకు జాగాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో విజిటర్లు వచ్చినప్పుడు వాళ్ళ ఇబ్బందులు అన్నీ కావు. ఇదంతా ఒకెత్తైతే ఏ ఒక్క మంత్రి ఛాంబర్లోనూ ప్యాంట్రీకి స్థలం లేదు. కనీసం కప్పులు, ఫ్లాస్కులు పెట్టుకునే అవకాశం కూడా లేదు. దీంతో అతిథులకు కాస్త కాఫీ ఇవ్వాలన్నా, మంత్రి దగ్గరికి వచ్చే వారికి ఏదైనా ఏర్పాట్లు చేయాలన్నా కుదరటం లేదట. ఏది కావాలన్నా అప్పటికప్పుడు క్యాంటీన్కి పరుగులు పెడుతున్నారట. ఈ మధ్య కాలంలో 5th బ్లాక్ లో ఓ మంత్రి దగ్గరికి 2 ప్రముఖులు వచ్చారట. వారిని ఛాంబర్ లో కూర్చోబెట్టి మాట్లాడుతున్న మంత్రి కాఫీ తెమ్మని సిబ్బందికి పురమాయించారు. అయితే గడియారం ముళ్ళు తిరిగిపోతున్నా కాఫీ మాత్రం రావటం లేదట. దీనికి కారణం కాఫీ కోసం 3వ బ్లాక్ లో ఉన్న క్యాంటీన్ లోకి వెళ్లిన బాయ్ రాకపోవడమే. ఆలస్యం అవుతోందని వెళ్లేందుకు సదరు గెస్టులు లేవడం, కాఫీ తాగి వెళ్లమంటూ సదరు మంత్రి కూర్చోబెట్టడం ఓ 4 సార్లు జరిగింది. ఇక అప్పటికి కాఫీ రాకపోతే పర్వాలేదు సార్, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తాగుతామని అక్కడి నుంచి అతిథులు నిష్క్రమించారట. దీంతో ఆ మంత్రి పేషీ సిబ్బందిపై ముందు మండిపడ్డా తర్వాత కారణం తెలుసుకున్నారట. మనకెక్కడా కాఫీలు, టీలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పిన పేషీ సభ్యులు క్యాంటీన్ లో ఒకే టీ పాయింట్ ఉండటంతో అక్కడ లేట్ అయిందని చెప్పుకొచ్చారట. దీంతో వారినేమీ అనలేక మంత్రి కూడా సైలెంట్ అయిపోయారట. అయితే ఇది కేవలం ఒక్క మంత్రికి ఎదురవుతున్న అనుభవమే కాదని, అన్ని ఛాంబర్లలో ఇదే ఇబ్బంది ఉందని అక్కడి వారు అంటున్నారు. ల్యాప్టాప్ కనెక్షన్ కి, ఫోన్, ఫ్యాక్స్ కోసం కూడా పవర్ ప్లగ్లు లేవని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలా అని పేషీలో సిబ్బంది గుసగుసలాడుతున్నారట. అందరికీ ఏసీ ఛాంబర్లని చెప్తున్న ప్రభుత్వం ఓసారైనా అసలు మంత్రుల ఛాంబర్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాంటి సదుపాయాలున్నాయో పరిశీలిస్తే బాగుంటుందని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారట. సీఎం సైతం సచివాలయం సూపర్ అంటుండటంతో ఇబ్బందులు ఏకరేవు పెడితే బాగోదని మంత్రులు, అధికారులు అవునవునని తలూపుతున్నారట. ఏది ఏమైనా సచివాలయంలో మంత్రుల దగ్గరికి వెళ్తే కాఫీ వచ్చేంత వరకు వేచి చూసే టైం ఉంటేనే వెళ్ళమని, లేకపోతే అలవాటే లేదని చెప్పేస్తే మరీ మంచిదని అతిథులు జోకులేసుకుంటున్నారట.